అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీఆర్ఎం మీడియా న్యూస్ 24. ఈరోజు మనం వెలుగుమట్ల పార్క్, అర్బన్ పార్క్‌లో ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పార్క్ యొక్క అధికారికమైనటువంటి ప్రకటన అదేంటంటే ఈ యొక్క పార్కు 530 ఎకరాల పార్కుని అభివృద్ధి చేయడం నిమిత్తం మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు మన జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అదేవిధంగా డిఎఫ్ఓ గారు ఈ యొక్క పార్కుని అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా ఎన్విరాన్మెంట్‌ని డెవలప్‌మెంట్ కోసం అని చెప్పేసి, అంటే మా పెరుగుతున్న జనాభా రీత్యా ఖమ్మంకి అతి చేరువలో ఉన్నటువంటి ఈ అర్బన్ పార్క్ ఏదైతే ఉందో, ఈ అర్బన్ పార్క్‌ని మరింత అభివృద్ధి చేయడం నిమిత్తంలో దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే దిశగా వారికి దిశానిర్దేశాన్ని కూడా చెప్పడం జరిగింది. అలాగే డిఎఫ్ఓ గారు చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే పార్కుకి అనుసంధానమైనటువంటి చుట్టూ ఫినిషింగ్ తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి మంత్రి గారి యొక్క సహకారంతోటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతోటి కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ పార్కు అభివృద్ధి చెందడం మూలాన, అంటే ఖమ్మం పట్టణానికి అతి చేరువలో, అంటే కలెక్టరేట్‌కి కూడా చేరువలో ఉన్నటువంటి ఈ పార్కు మా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకు గానీ, లేదా ఇతరత్ర ప్రైవేట్ స్కూల్ పిల్లలకు గానీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అదేవిధంగా కలుషితంతో ఉన్నటువంటి, అంటే రోజురోజుకి పెరిగిపోతున్నటువంటి కాలుష్యం, దానికి తోడు ఈ యొక్క పార్కులు అనేది మన ఖమ్మంకి అతి చేరువలో ఉండటం చాలా ఇది ఒక మంచి పరిణామం అని చెప్పేసి కూడా మంత్రివర్యులు మరి అదేవిధంగా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అంటే ఈ పార్కు యొక్క అభివృద్ధిని ఈ భవిష్యత్ తరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా ఉండాలనే సంకల్పంతోటి ఈ పార్క్‌ని ఇంకా అభివృద్ధి చేయాలన్న సంకల్పం చేపట్టినటువంటి డిఎఫ్ఓ గారు మరియు ఇతర సిబ్బంది దీని చర్యల్ని అతి త్వరగా చేపట్టాలన్న దిశగా కొనసాగింపు చర్యలు చేపడుతున్నారు. నిలబడదు.
ఐపీఎస్ ట్రైనింగ్ ఋత్విక్ గారికి, అట్లాగే ఆర్డీఓ గారు, ఎఫ్డిఓ గారు, వార్డ్ మెంబర్స్, డిఆర్డిఏ గారు, అండ్ ఇక్కడ వచ్చిన అందరూ వేరే వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి, డివిజనల్ లెవెల్, మండల్ లెవెల్ ఆఫీసర్స్ కి, మన ప్రెస్ మీడియా మిత్రులకి, అట్లాగే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అందరూ ఫీల్డ్ ఆఫీసర్స్ కి నమస్కారం. హార్ట్లీ వెల్కమ్ టు మన అర్బన్ పార్క్. ఇది అర్బన్ పార్క్ కి ఒక పెద్ద హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. యాక్చువల్ గా ఇది అర్బన్ పార్క్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1977 లో నోటిఫై అయింది. కానీ 1977 లో నోటిఫికేషన్ టోటల్ గా 546 ఏకర్స్ కి అయింది, అంటే 220 హెక్టర్స్, 546 ఏకర్స్. కానీ దాని తర్వాత ఇక్కడ పెద్దగా భూపురాటన్ మూవ్మెంట్ లో చాలా నష్టం జరిగింది, ఎన్క్రోచ్మెంట్ అయింది. 2015-16 వరకు ఇది కొత్తగా తెలంగాణ అయిపోయిన తర్వాత మన దగ్గర జస్ట్ అక్కడ చిన్నగా నర్సరీ ఉండేది, మిగతా అర్బన్ పార్క్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉండేది. అప్పుడే మినిస్టర్ సార్ చాలా ఇనిషియేటివ్ తీసుకొని మన డిఎఫ్ఓకి, అంతకు ముందు ఉండేది కలెక్టర్ సార్ కి, సిపి సార్ కి ఒక టీం పెట్టేసి చాలా జాయింట్ సర్వే నడిచింది. ఇక్కడ దగ్గరగా పుట్టకోట విలేజ్, రుద్రమకోట విలేజ్, కొదుమూరు విలేజ్ వాళ్ళకి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి చాలా సరి పోరాటం చేసి దాదాపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ సార్ ఆధ్వర్యంలో 110 హెక్టేర్స్ అంటే దాదాపు 250 ఏకర్స్ రిట్రీవల్ చేశారు. అండ్ అప్పుడే 16-17 నుంచి ఇది వెలుగుమట్ల పార్క్ మొదలైంది. అండ్ ఫైనల్ గా 2018 లో ఇనాగ్రేషన్ జరిగింది. కానీ ఇది అంతకుముందు చాలా ఫెసిలిటీస్ వాళ్ళు ట్రై చేశారు, కొన్ని సక్సెస్ అయింది, కొన్ని అంత మంచి షేప్ లో లేదు. అండ్ లాస్ట్ 1 year నుంచి మినిస్టర్ సార్ ప్రతి నెల కాల్ చేసి ఇక్కడ వెలుగుమట్ల మనకి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎసెట్ ఉంది, అది 100% డెవలప్ చేయాలి, మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ అదే ఇన్స్ట్రక్షన్ మేరకు మనము ఫాలో చేసి కలెక్టర్ సార్, మున్సిపల్ కమిషనర్, ఏసీఎల్బి అందరూ ఇక్కడ వచ్చారు. మన మున్సిపల్ ఫండ్స్ అంటే TUFIDC నుంచి మొన్న 3 crore శాంక్షన్ అయింది. అదే ఫండ్స్ తో మనము ఇక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తున్నాము, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నాము. అండ్ మన రాష్ట్రంలో ఫస్ట్ ఇది ఇక్కడ ఒక ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ వస్తుంది. అక్కడ ఆర్టిఫిషియల్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, పిల్లలు వచ్చి ఇక్కడ కూర్చొని మంచి పెద్ద గాగల్స్ వస్తాయి, అదే వేసుకొని మన కిన్నెరసాని ఫారెస్ట్ ఎలా ఉంది, అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఎలా ఉంది ఇక్కడే చూసుకోవచ్చు. సో అటువంటి ఫెసిలిటీస్ మనము పెట్టున్నాము.
దాని తర్వాత నిన్న మొన్న మినిస్టర్ సార్ ఇంకా ఇనిషియేటివ్ తీసుకొని మన హెడ్ ఆఫీస్ కి ప్లస్ మన గౌరవనీయులైన ఫారెస్ట్ మినిస్టర్ మేడం కి ఇంకా ఫండ్స్ కి కూడా రిక్వెస్ట్ చేశారు. అండ్ ఏమంటే మనకి ఖమ్మం జిల్లాలో 128 lakhs మన చైన్ లింక్ ఫెన్సింగ్ కోసం, సైక్లింగ్ పాత్ కోసం, ఫారెస్ట్ ఫైర్ కంట్రోల్ కోసం ఇంకా ఫండ్స్ హరిత నిధి నుంచి వచ్చింది. అట్లాగే సతుపల్లి అర్బన్ పార్క్ ఇంకోటి మన జిల్లాలో ఉంది, సతుపల్లి మున్సిపాలిటీలో, అక్కడ కూడా 75 లక్షలు వచ్చింది. సో మనము ఇక్కడ మంచిగా పెద్దగా డియర్ పార్క్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఇక్కడ ప్రతిరోజు దాదాపు 1000 మంది వస్తున్నారు. అండ్ మనకి ఒక వీక్ లో మేజర్ గా 5-6 స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ నుంచి 500 లేకపోతే 600 మంది వస్తున్నారు. అంతకుముందు మొత్తం పార్క్ రెవెన్యూ దాదాపు ఆన్ యావరేజ్ గా 50-60,000 ఉండేది. ఇప్పుడు సార్ మీ ఇనిషియేటివ్ తర్వాత ఇక్కడ రెవెన్యూ మనకి చాలా పెరిగింది. దాదాపు 2 lakhs మనము ప్రతి నెల ఇక్కడ రెవెన్యూ జనరేట్ చేస్తున్నాము. అండ్ పబ్లిక్ నుంచి అంతకుముందు ఒక పెద్ద డిమాండ్ ఉండేది కి చాలా మంది బండి తీసుకొని చాలా దూరం నుంచి వస్తున్నారు, వాళ్ళ కోసం పార్కింగ్ లేదు, ఎండలో బైక్ గానీ బండిలో ఇష్యూ వస్తుంది. సో నిన్న మొన్న మనము సోలార్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తాము. సో దాని వల్ల షేడ్ కూడా ఉంటుంది, ప్లస్ మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ కూడా చేస్తాము. అట్లాగే ఇక్కడ యోగా షెడ్ ఉంది, యోగా షెడ్ పైన కూడా ఇది మొత్తం సోలార్ ప్యానెల్స్ వేసుకొని నెట్ మీటరింగ్ కాన్సెప్ట్ లో ఇక్కడ ఈకో యాక్టివిటీస్ అంటే ఎన్వైరన్మెంటల్ సస్టైనబుల్ యాక్టివిటీస్ ఏమేం చేయాలి అదే ఆలోచన చేసి కలెక్టర్ సార్ తో మాట్లాడి మనము కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని పెట్టున్నాము. ఇది ఈ రోజు పొద్దున్న సార్ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు జీరో ప్లాస్టిక్ చేయడానికి. సో మనము ఎస్హెచ్జీస్ తో టైఅప్ చేసి అట్లాగే కొన్ని ఇది ఆల్రెడీగా మన దగ్గర ఫారెస్ట్ లో ఏమేం భోజనం ఉంటుంది అటువంటి ఒక కొత్తగా ప్లాన్ పెట్టేసి ఇక్కడ జీరో ప్లాస్టిక్ కూడా చేస్తాము. సో మీ ఇన్స్ట్రక్షన్స్ లో సార్ ఇది నెక్స్ట్ 6 months లో పెద్దగా ఇక్కడ మార్పు తీసుకొని ఇది కొత్తగా మీరు పేరు కూడా సార్ సజెస్ట్ చేశారు, అదే కూడా మనము డిస్కస్ చేసి ఇది కొత్తగా పేరు పెడతాము. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ మన కలెక్టర్ సార్ టు స్పీక్ అబౌట్ దిస్ అర్బన్ పార్క్. థ్యాంక్ యూ డిఎఫ్ గారు. గౌరవులైన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవులైన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి, గౌరవులైన మేయర్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, సభలో ఉన్న పెద్దలందరికీ, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. చాలా స్పష్టంగా ఇప్పుడు మన డిఎఫ్ఓ గారు ఈ పార్క్ ఇతిహాసం గురించి చెప్పడం జరిగింది. దీని వెనకాల ఉన్న గౌరవ మంత్రి గారు శ్రమ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చే సమయానికి నేను కూడా ఒకసారి ఎందుకు ఈ ప్రయత్నం మనం అందరు చేస్తున్నాం అనేది మీ ముందు పెట్టే అవసరం ఉంటుంది. 3 రకాలుగా ఈ పార్క్ని మనం అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మొట్టమొదటిగా ఈ పార్క్కి మన పిల్లల్ని, వచ్చే తరాలందరినీ తీసుకొని వచ్చి ప్రకృతి దగ్గర ఉండి అభివృద్ధిని ఎలా కల్పించుకోవాలి, ప్రకృతిని దగ్గర పెట్టుకుంటే మనకు వచ్చే ఉపయోగం ఏంటని ఇప్పుడే నేర్పించడం జరుగుతుంది. చాలా వరకు మన సమాజంలో చూసేది ప్రకృతి నుంచి కొంచెం దూరం అవుతూ పోతున్నారు. దానివల్ల కొన్ని కష్టాలు కూడా మనకు వస్తున్నాయి, ఆరోగ్యానికైనా ఇతర ఇష్యూలైనా. చాలా వరకు మీరు చూస్తూనే ఉంటారు, ఆస్తమాలు, బ్రీదింగ్ ఇష్యూలు, హెల్త్ ఇష్యూలు, క్యాన్సర్లు. మనసులో మనందరికీ తెలుసు ఇవన్నీ అయ్యేవి ప్రకృతి నుంచి దూరం అవుతున్నాం, ప్రకృతిని ధ్వంసం చేసుకొని మనం ప్రగతి వైపు వెళ్తున్నాం కాబట్టి అవుతుందని మనకు తెలుసు. అది అవుతుందనేది మన పిల్లలకు చూపిస్తూ, వచ్చే తరాలకు చూపిస్తూ అది ఆపే అవసరం ఉందని చెప్పడానికి ఒక ప్రయత్నం. చాలా పెద్ద మనసుతో మన డిఎఫ్ఓ గారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరినీ ఫర్ ఫ్రీ ఇక్కడ అలౌ చేస్తూ దాదాపు 2 నెలల నుంచి మన పిల్లలందరూ ఇక్కడ వచ్చి నేచర్ లెర్నింగ్ క్లాసులో పాల్గొంటూ ఆ పాఠాలన్నీ ఇంటికి తీసుకెళ్తున్నారు, వాళ్ళ కుటుంబాల్లో పెంచుకుంటున్నారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్తో కూడా టైఅప్ చేశారు, ఆ పిల్లలు కూడా వస్తున్నారు, చాలామంది ఆ పాఠాలు నేర్చుకుంటూ వెళ్తున్నారు. రెండోది, ఇది చాలా వరకు అండి అదృష్టం, ఖమ్మం కార్పొరేషన్కి చాలా పెద్ద అదృష్టం. ఇలాగే మేము హైదరాబాద్లో కూడా చూసినప్పుడు అక్కడ కూడా మన మంత్రి గారి శ్రమ చాలా ఉంది మన కేబీఆర్ పార్క్ని పెట్టడంలో. అలాగే ఒక పార్క్ కేవలం 10 నిమిషాల దూరంలో కార్పొరేషన్ నుంచి ఉండాలి, ఒక 500 ఎకరాల పైన ఉండే పార్క్ ఒకటి ఉండాలంటే చాలా అదృష్టం అండి ఒక కార్పొరేషన్కి. ఎక్కడ ఇటువంటి జాగాలు మనకు దొరకవు. అక్కడ ఉన్న 6 నుంచి 7 లక్షల మందికి ఈ పార్క్ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన సందర్భం మనం తెచ్చుకున్నాం ఈ పార్క్ ఉండడం వల్ల. చాలా వరకు చూడండి, మా కలెక్టరేట్ కూడా పక్కనే ఉంది. ఇక్కడ గాలికి అక్కడ గాలికి మీ ప్రపంచం అంత తేడా కనిపిస్తుంది. అప్పుడే మనకు తెలిసిపోతుంది ఇటువంటి ప్రాంతాలు ఉంటే మనకి ఉపయోగం ఎలా ఉంటుంది అనేది. సో ఇటువంటివి కూడా మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా ఇటువంటి పార్కులు చాలా అవసరం, కీలకం. మూడోది అఫ్ కోర్స్ ఈ లోకల్ అది కూడా ప్లాన్ డిఎఫ్ఓ గారు ముందు పెడతారు.
డెవలప్మెంట్ పరంగా మనం ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనుకుంటున్నాం, పిల్లల పార్కులు అనుకుంటున్నాం. చాలా వరకు ఇప్పటికే మనకి 1000 పైన మంది రోజుకి వస్తున్నారు. గవర్నమెంట్ మంత్రి గారు ఒక రోడ్కి, మళ్ళీ ఇక్కడ ఫెసిలిటీస్కి, ఇక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడిన తర్వాత ఈజీగా 2500 to 3000 మెంబర్స్ డైలీ, వీకెండ్స్కి అయితే ఒక 5,000 to 6,000 మెంబర్స్ వస్తారు. అంటే ఇక్కడ కూడా మనకు కొన్ని అవకాశాలు కల్పించుకుంటూ లోకల్ ఎంప్లాయ్మెంట్కి, లోకల్ దీనికి మనం అవకాశాలు వస్తాయి మనకి చుట్టూరు ప్రాంతానికి. అది కూడా మనకు ఒక పెద్ద ఉపయోగం. ఏదేదైనా కానివ్వండి, ఒక మాట మీ అందరి ముందు పెట్టే అవసరం ఉంటుంది. ఇప్పుడున్న తరంలో ముందుగా అన్నట్టు ప్రకృతిని కాపాడుకుంటూ ప్రగతిని పొందొచ్చు అనే ఆలోచన తగ్గుతూ పోతుంది. నిరూపించే అవసరం మనందరికీ ఉంది. మన సంప్రదాయాల్లో మన ఉగాది చేసుకున్నప్పుడైనా, సంక్రాంతి చేసుకున్నప్పుడైనా, బతుకమ్మలు చేసుకున్నప్పుడైనా మన సంప్రదాయాల్లో ప్రకృతిని కాపాడుకొని చేసుకునే అభివృద్ధి కల్పించాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. రీసెంట్గా కొంచెం ఆలోచన రీతిలో మార్పు వచ్చినట్టు మనం కూడా గమనిస్తున్నాం. కానీ ప్రకృతిని ధ్వంసం చేసిన ప్రగతి ఎప్పుడు నిలబడదనేది మనకు అందరికీ తెలుసు. మన సంప్రదాయం నేర్పించింది. అది మనం ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకుంటూ ఇటువంటి ప్రాంతాలని, ఇటువంటి గవర్నమెంట్ మంత్రివారు లాంటి ఈ ప్రగతి ప్రణాళికలు పెట్టుకున్న వాళ్ళందరినీ మనం ప్రశంసించి మెచ్చుకొని, ప్రజల వైపు నుంచి కూడా, మన ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళ వైపు నుంచి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరొకసారి ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్ని పెట్టుకుంటూ ఒక 2-3 మంత్స్ ప్రణాళికలో అన్ని పనులు పూర్తి చేసే మా డిఎఫ్ఓ గారు కూడా అభినందిస్తూ థ్యాంక్ యూ. మినిస్టర్ గారు, కలెక్టర్ గారు అండ్ డిఎఫ్ఓ గారు అండ్ పెద్దలందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది వన్ ఆఫ్ ది SDG గోల్స్ మనకి. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటంటే మనం డెవలప్మెంట్తో పాటు మన ఎన్వైరన్మెంట్ని కూడా కాపాడుతూ ఉండాలి. సో ఇలాంటి పార్క్స్ అనేది క్లాసికల్ ఎగ్జాంపుల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఏంటంటే మోడర్న్ టైమ్స్లో మనకు చాలా ఇప్పుడు మోడర్న్ అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నిటిని కూడా పార్క్స్తో కలపడం వల్ల ఏంటంటే పార్క్స్ ఒక ఎక్సైట్మెంట్ తోటి వస్తున్నారు. ఇప్పుడు పార్క్స్కి వచ్చి జనరల్ ఓన్లీ వాకింగ్ ట్రాక్ ఇలాంటివే కాకుండా వీళ్ళు సైక్లింగ్ చేస్తున్నారు. సో దట్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. సో అది ఏంటంటే ఇట్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అవుతుంది. ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం ఇప్పుడు ఒకప్పుడు ఓన్లీ జిమ్స్కే ఇలాంటి వాటికే వెళ్ళకుండా ఇప్పుడు పార్క్స్కి వచ్చి డిఫరెంట్ హ్యాబిట్స్ అట్ ద సేమ్ టైం హాబీస్ని కూడా కల్టివేట్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. అండ్ ఈ ఇనిషియేటివ్ చాలా appreciable and thank you Minister sir for supporting all such modern innovations in along with the environmental sustainability. Thank you. గౌరవనీయులు మేయర్ గారు, ప్రియమైన కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, రుత్విక్ గారు, ఆర్డీఓ గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు, ప్రియమైన కార్పొరేటర్లు, కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు, ప్రియమైన మిత్రులందరికీ, పత్రికా విలేకరులకి, పెద్దలందరికీ నమస్కారం. సంతోషం. డిఎఫ్ఓ గారి కృషి, జిల్లా కలెక్టరు, జిల్లా యంత్రాంగం చేసేటటువంటి శ్రమ మనకి వర్షాకాలం వచ్చే లోపల ఈ పార్కుని ఒక స్టేజ్కి తీసుకురావాలి. అంటే ప్రజల్ని ఆకర్షించేటటువంటి స్పాట్గా దీనికి ఖమ్మం పుర ప్రముఖులు ఆలోచించి ఒక మంచి పేరు పెడితే మంచిదని డిఎఫ్ఓ గారికి సజెస్ట్ చేశాను. కలెక్టర్ గారు కూడా సంప్రదించి ఏం పేరు పెడితే బాగుంటుంది, చారిత్రకమైనటువంటి ఖమ్మం చరిత్రకు సంబంధించిన నేపథ్యం విలేకరులు కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించి సజెస్ట్ చేయండి. ఒక మంచి పేరు, అట్రాక్టివ్గా ఉండాలి, మన ఖమ్మం చరిత్రకి అనుబంధం ఉండాలి, దైవత్వం ఉండాలి, ప్రకృతి అన్ని కలగలిసినటువంటి పేరుని మీరు సజెస్ట్ చేయాలి. ఎవరికి ఏ ఆలోచన వస్తే ఆలోచన అందరిని అడిగి సెలెక్ట్ చేయమన్నా నేను చెప్పటం కానీ కలెక్టర్ గారు చెప్పటం కానీ కాకుండా మీ అందరి ఆలోచనలతో ఒక మంచి పేరు ఒకటి డిసైడ్ చేయాలి. సరే, డెవలప్మెంట్కి సంబంధించి డిఎఫ్ఓ గారు చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. నిన్ననే PCCFకి చెప్తే 3 పార్కులకి ఖమ్మంతో పాటు నేను కొత్తగూడెం, సత్తుపల్లి కూడా ఇదే పద్ధతిలో ఉంది. వాటిని కూడా డెవలప్ చేసుకుంటే 2 జిల్లాల్లో అటు కిన్నెరసానితో పాటు సహజ సిద్ధమైనటువంటి అటవీ సంపద కలిగినటువంటి మన జిల్లా దాన్ని కోల్పోతున్నాం. కాబట్టి ముఖ్యంగా పట్టణాలకు సంబంధించి ఈ యొక్క జిల్లాలో ఖమ్మం తర్వాత కొత్తగూడెం తర్వాత సత్తుపల్లి పెద్ద పట్టణాలు ఉన్నాయి. భద్రాచలానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. అయినా సరే అక్కడ ఏం చేయగలుగుతామో అక్కడ టూరిజానికి సంబంధించి చేసుకుంటూనే కిన్నెరసాని, పాలవంచకు సంబంధించి, కొత్తగూడెం టౌన్కి సంబంధించి కొత్తగూడెం పార్కు, అదేవిధంగా సత్తుపల్లి, ఇది మనకి సహజ సిద్ధంగా మనకి మనగూడినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని
జిల్లా కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు. ఇటువంటి కష్టపడి మనసు పెట్టేటటువంటి అధికారులు ఉన్నప్పుడే వాళ్ళకి మనం సహకరించి ప్రజాప్రతినిధులందరం కూడా వాళ్ళకి చేయూతనిచ్చి మన జిల్లాని అభివృద్ధి చేసుకోవాలి. ఇది మనకి సంబంధించినటువంటి సంపద. కలెక్టర్ గారు వాళ్ళు ఉంటారు, మళ్ళీ తర్వాత ఇంకో జిల్లాకి వెళ్తారు, ఇంకొక అధికారంలోకి వెళ్తారు. డిఎఫ్ఓ గారు కూడా అంతే. వాళ్ళు స్థిరం కాదు, కానీ వాళ్ళు ఉన్న టైంలో ఈ పని జరిగింది అనేటటువంటి కీర్తి, ఆ సంతృప్తి వాళ్ళకి కలగాలంటే మనం వాళ్ళకి సహకరించాలి. కాబట్టి ఇంత పెద్ద 500 ఎకరాల ఫారెస్ట్ సంపద మనకు దక్కిందంటే ఖమ్మం పట్టణానికి, అది ఖమ్మం ప్రముఖులందరూ ఆలోచించుకోవాలి. నేను రహదారికి శంకుస్థాపన చేసి 1 month అవుతుంది. కొంతమంది అనాలోచితంగా అవగాహన లేకుండా నా చెడ్డు బొద్ది లేకపోతే గజం బొద్ది, అరెకరం బొద్ది అనుకుంటున్నారు. ఈ రోజు మీరు మీ వాల్యూ చూసుకోండి, రోడ్డు వేసిన తర్వాత మీ యొక్క ప్రాంతం యొక్క వాల్యూ చూసుకోండి. మీకు ఎంత పెరుగుదల ఉంటుందో, ఎంత సంతృప్తి ఉంటుందో మీరే ఆలోచించుకోండి. కాబట్టి రహదారిలో ఉండే వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారు మాట్లాడారు, చాలా మంది అగ్రి అయ్యారు. ఇంకా ఒకళ్ళిద్దరు ఉంటే కూడా ఆలోచన చేసుకోండి. ఎంత మంచి రోడ్డు ఉంటే అంత అభివృద్ధి మీ దగ్గరకు వస్తుంది, అంత విలువ వస్తుంది. మీకే ఇంత ఫారెస్ట్ బ్లాక్ డెవలప్ అయితే ఈ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్కి కానీ, గృహ సముదాయాలకు కానీ ఏ కట్టడాలు ఉన్నా కూడా మీ ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి. మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టినారా అని ఆరోగ్యం ఈ పార్క్ మీకు ప్రసాదిస్తుంది. కాబట్టి దయచేసి ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా దీని అభివృద్ధి కోసం సహకరించాలి. డిఎఫ్ఓ గారు మీకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు మీ డిపార్ట్మెంట్ కష్టపడి పనిచేస్తున్నారు. పరిశుభ్రంగా ఉండాలి, నో ప్లాస్టిక్ జోన్. క్యాంటీన్ కూడా మనదే మెయింటైన్ చేయాలి, మనమే చేయాలి. దానికి సంబంధించినటువంటి పదార్థాలు ఎవరు పూర్వకాలం చేసేటటువంటి పదార్థాలు ఉండాలి. మిల్లెట్స్ తోటి తయారు చేసి మన పూర్వీకులు, మన తాత తండ్రులు తిన్నటువంటి పదార్థాలు పెట్టాలి. దగ్గరలో అయి నాకు తెలీదు అటువంటి. కాబట్టి ఇక్కడికి వచ్చే పిల్లలకు కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మమ్మని అడిగి, మాకు పార్కులో ఈ పదార్థం పెట్టారమ్మా, మాకు అది కావాలనేటట్టుగా మీరు కలెక్టర్ గారు ఆలోచించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. వాళ్ళ స్టాల్ కూడా పెట్టించండి. ఎవరిది కూడా బయట నుంచి ఫుడ్ అలో చేయొద్దు. బయట నుంచి పాత్రలు కూడా ప్లాస్టిక్ కానీ ఏది కూడా తీసుకురావద్దు, మనయే పెట్టుకోవాలి, మన పారుటాకులే పెట్టుకోవాలి. ఇంకా మా దగ్గర నుంచి కావాలంటే ఒక్క ప్లేట్లు కూడా వస్తాయి, ఒక్కాకులు కూడా ప్లేట్లు ఉన్నాయి. బయో అయ్యేటటువంటిది, భూమిలో కలిసిపోయేటటువంటి వాటిని కూడా క్లీన్ చేయాలి. తర్వాత ఇక దీనికి సంబంధించి మీతో అన్ని డిస్కస్ చేశా కాబట్టి మళ్ళీ 3 నెలలకి వస్తా, మార్పు కనపడాలి. కాబట్టి మన వాళ్ళందరూ కష్టపడుతున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనం కోల్పోయినటువంటి సంపదని మళ్ళీ మనం రక్షించుకొని మీరున్న సమయంలో ఈ యొక్క పార్క్కి ఒక మంచి పేరు తేవటం కాకుండా 1000 మంది కాదు, రోజుకు 10,000 మంది వచ్చేటట్టుగా దీన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. ఖమ్మం ప్రజలకే కాదు, దారిని పోయే వాళ్ళు కూడా ఈ పార్కును చూసి వెళ్ళాలి. పార్కులో చూసేటటువంటి జంతువులు కావచ్చు, లేకపోతే యాక్టివిటీస్ కావచ్చు, ఒకసారి చూసుకొని వెళ్ళాలి, లేకపోతే కాసేపు కూర్చొని వెళ్ళాలి అనేటట్టుగా మీరు తయారు చేయాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ, నిన్ననే సుమారు 3 కోట్లు శాంక్షన్ చేసినటువంటి PCCF గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కలెక్టర్ గారిని, RDO గారిని ముందు మన బౌండరీని ఫిక్స్ చేసి ఇమ్మీడియట్ గా మనం ప్రొటెక్ట్ చేసుకొని ఎంతవరకు వీలైతే అంతవరకు, మరీ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చేయాలో ఎట్లా చేయాలో కలెక్టర్ గారు మీరు ఆలోచించుకొని, ముందు చుట్టూ ఫెన్సింగ్ ఉండాలి, ఫెన్సింగ్ లోపల రోడ్డు ఉండాలి, మన స్థలం మనకు ఉండాలి. ఫెన్సింగ్ లేకుండా మీరు ఎంత డెవలప్ చేసినా కూడా అంత పద్ధతి ఉండదు. కాబట్టి ముందు ఫెన్సింగ్ లోపల చుట్టూ రోడ్డు, కావాల్సిన చెక్ డ్యామ్స్, నీళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తయారు చేసి వదిలించుకోండి. వేసవికాలంలో నీళ్లు ఉండాలి. మీరు ఫెన్సింగ్ అయిపోతే దుప్పులు కావాలంటే కూడా సత్తుపల్లి నుంచి పంపిస్తా, మీకు ఎన్ని దుప్పులు కావాలంటే అన్ని దుప్పులు. ఇంకా మిగతా ఏమేమి జంతువులు పెంచుకుంటారో పెంచుకోండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. ఖమ్మం కార్పొరేటర్లు, ప్రజలు సహకరించాలని చెప్పి మళ్ళొక్కసారి ప్రార్థిస్తూ, పత్రికా విలేకరులు మీరు కూడా మీదే ఎక్కువ బాధ్యత, భాగస్వామ్యం కూడా. మీ రాతలు, మీరు చూపించేటటువంటి చిత్రాల వల్లనే ఈ పార్క్ దానికి పాజిటివ్ గా మీరు రియాక్ట్ కాండి. నేను ఈనాడులో ఉన్నప్పుడు ఇది జరిగింది, ఎన్టీవీలో ఉన్నప్పుడు జరిగింది, జ్యోతిలో ఉన్నప్పుడు, వనం గారు ఎన్నో మారినా కానీ బ్రహ్మాండంగా ఆయన ఎక్కడికక్కడికి ఐటమ్స్ వేస్తుంటాడు. అంతేనా? ఆయనదే వనం కాబట్టి అందరూ మీ చేతనైన కాడికి ప్రమోట్ చేయండి.
చేస్తే నిజంగానా లింగే రాసింది కరెక్టేనా, భోపాల్ గారు చూపించింది కరెక్ట్ అని చూడటానికన్నా వస్తారు. వస్తే అది ప్రమోట్ అవుతుంది. అందుకని మొన్న ఆ రోజున కార్తీక మాసంలో భోజనాలు ఇక్కడ చేయమని చెప్పాను. కొద్దిగా ఇబ్బంది అయినా వాళ్ళు కరెక్ట్ కండిషన్ పెట్టా, ప్లాస్టిక్ లేకుండా భోజనాలు పెట్టాలి, మళ్ళీ చిన్న పేపర్ ముక్కున్నా కూడా మీరే తీసుకెళ్లి బయట వేయాలని మా సైద్ బాబు గారికి చెప్పాను. చేశారు అట్లా? శుభ్రంగా చేశారా? థ్యాంక్ యూ. ఇది మీ డివిజనే కదా. ప్లాస్టిక్ రావడానికి లేదు డిఎఫ్ఓ గారు. మన సెక్యూరిటీ వాళ్ళని ఎంట్రన్స్ లోనే, బయట నుంచి ఏది కూడా అలౌ చేయబోకండి. లోన్ ఏదన్నా ఉంటే మీరే సప్లై చేయండి. వాళ్ళకి మంచినీళ్ళు గ్లాస్ బాటిల్స్ లో ఉండాలి, బయో ప్రొడక్ట్స్ ఉండాలి. ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VRM మీడియా న్యూస్ 24.